చెప్పలేదు? నా పెళ్లి అని చెప్పాను నీకు, మొన్న చెప్పలేదు స్కిట్ లో. ఏం చేస్తావు అంటే పెళ్లి చేస్తానని చెప్పా, అందుకే ఇమాన్యుయల్ కు వర్షకి పెళ్లి చేస్తున్నాను. అయితే నాకు కూడా పెళ్లి చేయొచ్చుగా. ఒరే రోడ్డుకు అటుపక్కో ఇటుపక్కో ఉంటే పెళ్లి చేసిరా, డివైడర్ మీద ఉన్నావు ఎలా చేయమంటావు? టీమ్ లీడర్లు వచ్చే టైం అయిందిరా, చాలా మందిని పిలిచాను. ఏరి మన టీమ్ లీడర్లు. కార్తీక్ తెలుసు కదరా నాకు ఈ పెళ్లి గిల్లి ఎన్ని పడవని చెప్పని. హలో హలో, నీ పెళ్లి కూడా కాదు. ఎవరి పెళ్లి? మా టీమ్ లో ఇమాన్యుయల్ వర్ష చేస్తుంటారు కదా, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నా. పెళ్లి పెద్దగా. ఇమాన్యుయల్ వర్షకి అప్పుడే పెళ్ళా? ఒకసారి పక్కరారా. 8 ఏళ్ళ నుంచి ఓ పెద్ద ఆన్ స్క్రీన్ అంటావు చూడు. నిన్న కాక మొన్న వచ్చిన బస్సు అప్పుడే డిపోకి వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఇంకా తిరుగుతానే ఉన్నా. నువ్వు ఎన్ని రోజులు రోడ్ మీద తిరుగుతూనే ఉంటావు కదా, అన్ని రోజులు మా బస్ కూడా రోడ్ మీదే ఉంటది. డిపోకి వెళ్ళే ఛాన్స్ లేదా? నువ్వు డిపోకి వచ్చే ఛాన్స్ ఉందా? సర్లే. ఇమాన్యుయల్ గారు నా తమ్ముళ్ళు అంటాడు, దగ్గరుండి పెళ్లి చేద్దాం. అయితే తమ్ముడు చేస్తావు, లేకపోతే తమ్ముడు లాంటోడు చేస్తావు, నువ్వు మాత్రం చేసుకోవా? ఆయన కంఫర్ట్ కావాలి, పెళ్లి చేసుకుంటే కష్టం. జీవన్ భయ్య ఏంటి అంత దూరంగా ఉంటున్నావు? ఎవరు పక్కనుంటే ఎవరిని కలుపుతారని నా బాధ నాదా. అరే మనకేమైనా ఉందా ఇక్కడ? మనకేమైనా ఉందా ఇక్కడ? ఏంటి భోజనాలు లాంటి ఏమైనా ఉంటాయా తినడానికి? భోజనాల సెక్షన్ ఎవరు చూసుకుంటున్నారు? నేనే చూసుకుంటున్నా. ఏం చేస్తున్నావు ఇందులో? సాంబార్ అన్నా, సాంబార్ ని టెస్ట్ చేస్తున్నా. సాంబార్ ఎదురా దాంట్లో? అయ్యో కొంచెం ఎక్కువ టెస్ట్ చేసినట్టున్నానే. అరటి గెల్లలు అని చెప్పాను, ఏది? ఇదిగో. ఒరే అరటి గెల్లలు అంటే ఏవిరా? అరటి పళ్ళు ఏవి? నువ్వే కదన్నా పండగ లేదో చూడమన్నా. ఒరే నేను కళ్ళతో చూసి చెప్పమని చెప్పాను రా. నేను ఇంకా పళ్ళతో చూడమన్నావేమో అనుకున్నానన్నా. లడ్డూలు చేస్తానంట, నేను టెస్ట్ చేసేది వస్తా. ఇగో మీరు వచ్చి లేట్ అయిపోతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇన్వైట్ చేద్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒరే నిన్ను చూస్తే నాకు జోక్ గుర్తొస్తుందిరా. ఏంటి మేడం? ఎండలో కాకి నీళ్లు పెడితే మంచి పెళ్ళం వస్తుందంట. నువ్వు లస్సీ పెట్టినట్టున్నావురా. సూపర్ పెళ్ళం వచ్చింది అసలు. అయ్యో అమ్మ అమ్మ ఎందుకు కళ్ళు ముక్తున్నావు అమ్మా? జారి పడినప్పుడే సబ్బు విలువ తెలుస్తుంది, తాలి పడినప్పుడే మీలాంటి పెద్దవాళ్ళ విలువ తెలుస్తుంది సార్. తోడనుకో నీ వాడనుకో, రాయిని ఆడది చేసిన రాముడిని. నీకు అంత లేదురా, నువ్వే ఒక రాయిలాగా ఉన్నావు. ఏ మాటకు ఆ మాట. నువ్వు చాలా గ్రేట్ అన్న. నువ్వు పెళ్లి చేసుకోకుండా నాకు పెళ్లి చేస్తున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ అన్న. నా ఊపిరితిత్తులు నువ్వేమంటావన్నా? గుండెల్లో ఉంటావంటారు కదరా. గుండెల్లో ఆల్రెడీ వర్షం ఉంది కదన్నా, ఖాళీగా నేను ఊపిరితిత్తులకి ఇచ్చా. ఊపిరితిత్తులో ఎవరైనా వస్తే ఎక్కడ పెడతావు? నేట్టో అది నీకే వదిలేస్తున్నా. ఏ మీ గోల్ ఆపండి బావగారు. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇప్పుడు మామూలుగా పెళ్లిలోని పెళ్లి కొడుకు ఉంటాడు, తోడు పెళ్లి కొడుకు ఉంటాడు. సెకండ్ పెళ్లి కొడుకు ఎవరు చూపించాడు కదా, మనమే అది. అయినా మీరందరూ బ్లాక్ వేసుకొచ్చారేంటి? నేను చేసుకోలేదు, మేము వేసుకొస్తే తప్ప. అయినా అందరిని ఏమైనా తింటామా ఏంటండి? నేను ముందు పెట్టుకునేవాడు అన్నం తింటాడా ఏంది? నా పెళ్లి జాడగొట్టడానికి వచ్చావా నువ్వు? మరి నువ్వు మీద మీదకి రాకరా, పిల్లల్ని చూసిన కళ్ళు రైవి నిన్ను చూడలేకపోతున్నాయరా. సుధీరన్న నువ్వు నా పెళ్లికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉందన్న. ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? తినడానికి ఏమైనా ఉందా లేదారా? పెళ్లి ఎందుకు చేసుకుంటారా? అంటే రూమ్ లో ఒక్కనే ఖాళీగా ఉండలేకపోతున్నా అన్న. నా ఫోన్ చేసి కదా ఏదోటి మా ఇంటికి వచ్చేవాడు, కలిసి ఆడుకునేవాళ్ళం ఏదో. వద్దులే అన్న, నీ ఆటలు మామూలుగా ఉండవు. పెళ్లి అయితే స్వేచ్ఛ పోద్దా అన్న? నీ పెళ్లి అయిపోతుంది కాబట్టి స్వేచ్ఛ మనకు తగిలి. రే పెళ్లి అయిపోయిన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు మమ్మల్ని అడగొచ్చుగా. నేను పెళ్లి చేసుకుంటున్నా, ఏమన్నా లాభాలు ఉంటాయా? ఒరే వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి కానీ పెళ్లి చేసుకుంటే నష్టమే. ఊరుకోన్నా, అందరూ నష్టం నష్టం అని చెప్తారు. నీకే నువ్వు బానే చేసుకున్నావు కదా. నా మాట ఆలకించు. కుక్క కరిచినప్పుడే తెలుస్తుంది ఆ బాధ. మేము ఆల్రెడీ కరిపించుకున్నాం, నువ్వు ఇంకా కరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఈయన ఇంకా ఏం కనిపించుకోలేదు కదా. ఆయన కరవడం తప్ప కరిపించుకోడు. ఏమన్నా అయిందా? అంటే కాదురా, ఎంగేజ్మెంట్ లో ఏం పిల్ల డైరెక్ట్ పెళ్లి పిల్ల ఎంగేజ్మెంట్ అయిందా లేదా? డైరెక్ట్ పెళ్ళే అన్న. ఏమైనా ఉంటుందా మరి? ఏమైనా ఉంటుందా మరి? అన్నా ఇమ్ము పెళ్లికి రెడీ రా. ఇమ్ము ఆయన కాదు నేను. అయ్యో నీలాగే ఉన్నాడేంటి సేము.
ఏ నువ్వు ఆగయ్యా, రా ఇమ్ము పెళ్లికి ఏ, ఆగే ఆయన కూడా ఇమ్ము కాదు, నేను ఇమ్ముని. అదేంటి నీలాగే ఉన్నాడు సేమ్. ఏంటి ఆయన నాలాగా ఉన్నాడా? అవును. నాకు ఆయనకి ఎంత తేడా ఉందో తెలుసా? నేను చీకట్లా ఉంటాను, ఆయన చీకట్లోనే ఉంటాడు. పోలేరా ఏదో ఒకటి. అయినా ఏంటన్నా అందరూ బ్లాక్ వేసుకున్నారు, ఈ రోజు ఏమన్నా బ్లాక్ డేనా? బ్లాక్ అయితే కనబడం కదరా. పెళ్లి 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 ఇమ్ము ఆగిందా నీ దమ్ము? ఓవర్ ఎగ్జైట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయా. అవునన్నా. వచ్చిందా ఆ. అమ్మ, ఈ తర్వాత పిట్స్ అయింది, ఆ తర్వాత ఇంకోటి అయింది. ఏమవుదు, తాళి కట్టేనే ఫస్ట్. అంటే తాళి కడదాం అనుకుంటేనే నువ్వు ఇలా అయిపోయావు. తాళి కట్టాక ప్రాణం పోతే ఏం బాదు, ఏ, ముందు కడతావు. వద్దొద్దు. నిన్నెప్పుడు నేను ప్రేమగా నా కళ్ళతో ఇలానే చూసుకుంటాను రా. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. మన ప్రేమతో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలానే ఉందాం. వద్దు నాన్న. రే దరిద్రుడా, మందిని ఒప్పించి పెళ్లికి పిలిచి పెళ్లి చేస్తే తాళి కట్టేటప్పుడు పడిపోతావా? అన్నా ఎప్పుడు ఇవ్వాలి పెళ్లికో? అందుకే మన పెళ్లిళ్ళు అయ్యొద్దు అని చెప్పాను అన్న. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా? సాయంత్రం ఫోన్ చేయాలి వెళ్ళి. ఏంటి మరి ఏమైనా ఉందా? గుర్తుంది. నువ్వు బాధ చెప్తా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్కడైనా ఏ బిజినెస్ చేసినా 3 పువ్వులు 6 కాయలు అంటారు. కానీ నేను ఆ సిద్ధాంతాన్ని మార్చేసి 3 షాపులు 6 కస్టమర్లు అనే సిద్ధాంతం ముందుకెళ్తున్నాను. అంటే 3 బిజినెస్ లో ఒకసారి పెట్టారు కదా, ముందుకెళ్తాదంటారు బిజినెస్. ఎందుకెళ్ళదురా, అదృష్టం పట్టుకుంది. లాస్ట్ వీకే ఒక దేవత ఐ లవ్ యు టూ అని చెప్పింది. ఇప్పుడు పోయిస్తున్నారు కానీ మరేంటి ఒకసారి తిట్టేస్తున్నారు. మరి లేకపోతే ఇంద్రజ గారిని చూస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకండి? 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు చక్కెర ఎవరు కొనట్లేదు. ఎందుకంటారా? ఆవిడ 2 మాటలు మాట్లాడగానే చక్కెర కంటే స్వీట్ ఉందని వదిలేస్తున్నారు. మొన్నటికి మొన్న నేను టీ పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళా. మేడం హాయ్ అన్నాను. హాయ్ కార్తీక్ అంది. టీ తాగా తీయ ఉంది. ఏ ముందు షుగర్ కలుపుకోలేదా? ఇప్పుడు కలుపుతున్నావా? మన చుట్టుపక్కల కొండ ఉంది కదా, దాన్ని కంచి ఎందుకు వేసు? అందరూ అంటున్నారు ధరలు కొండెక్కుతున్నాయని, అందుకే కంచేసా. ఎలా ఎక్కుతాయి చూస్తా. పనిలో పని నువ్వు కూడా ఎంచుకో. ఎందుకు? ఈ పంచినాక జనాలు ఎక్కుతారు కదా నీ మీద. రే షాపుని ఎందుకు రా గొలుసులతో కట్టావు? మీరు ఏమన్నారు? సీజన్ స్టార్ట్ అయిపోయింది, షాపులు బాగా నడుతున్నారు కదా, అందుకనే పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళిపోద్దని గొలుసులతో కట్టేసా. ఈసారి కంచె నువ్వే ఎంచుకోవాలి. ఏంటో మనం పంచుల మీద కన్నా కంచెల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవును, మన పెట్రోల్ బంక్ రెగ్యులర్ కస్టమర్ ఎవరు? మను గారు బాగా వస్తున్నారండి, రోజు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారా? 5 కెంజీలు ఇక్కడికి రావడం. ఆయన గారికి దాహం ఎక్కువలేండి. మన పెట్రోల్ బంక్ కస్టమర్లు ఇంకా ఎవరు రాలేదండి? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఓ మై గాడ్, పెట్రోల్ అయిపోయింది, పద పెట్రోల్ కొట్టించుకుందాం. నా ప్లేస్ లో ఎవరిని ఉంచావు కదా? చచ్చిన ఎవరిని వచ్చను. మొన్నేంట్రా ఉగాది ఈవెంట్ లో అమ్మాయి ఎవరు? డైలాగ్ మర్చిపోతా కొడితే. మేడం ఏమన్నారు తెలుసా? వర్ష అంటే అప్పుడప్పుడే వచ్చే వర్షం, ఈ అమ్మాయి టాప్ పట్టరా. అవునా, అంత మాట అన్నారా మీరు? వర్షంతో దాహం లేదండి, కనీసం ట్యాప్ వాటర్. వర్షం రాకపోతే ట్యాప్ లో వాటర్ వస్తుందా? నువ్వు రా బేబీ. ఎందుకు వచ్చారు? పెట్రోల్ బంక్ వచ్చి ఎందుకు వచ్చి? బేసిక్ గా పెట్రోల్ ఎక్కడి నుండి తెస్తారండి? ప్రస్తుతానికి అయితే నీ మొహం మించి తీయచ్చు. ఇంటి వాడు అలా అంటే మలకుండా చూస్తావా? అయినా నీ ఫేస్ చూస్తుంటే నాకు మాటలే రావట్లేదు అబ్బా అసలు. డైలాగ్ మర్చిపోయాను చెప్పు. మాటలో రావట్లేదు అబ్బండి. ట్యాంక్ ఫుల్ చేయండి. ధరలు పెరుగుతుంటే ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారా? ఈ ట్యాంక్ కూడా సరిపోవట్లేదండి బాబు, ఏ లారీ ట్యాంక్ వచ్చి బిగించుకుందాం అనుకుంటున్నాను. అవునా? మీరు తిరిగే తిరుగుడికి ట్యాంక్ ఫుల్ కూడా సరిపోదు. అదే డైలాగ్ నేను కూడా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు? పెట్రోల్ కొట్టండి. సరే సరే సరే, కొట్టు 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 కొట్టు. ఏంటా కల్తీ పెట్రోల్ కొట్టావు మొత్తం? ఇది మాకు వెనకెట్టు చూడు, మంచిదే. ఏమండి ఈ బండి మీద వరంగల్ దాకా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, దాన్నే ఉంది. వెళ్ళలేమండి. ఎందుకు? 100 రూపాయలు పెట్రోల్ కొట్టించా, అక్కడ మధ్యలో ఆగిపోద్ది. సరే అండి, మేము వెళ్తాం. అమ్మేసామా అంతా? పెట్రోల్ బాగుంది, నెక్స్ట్ షాప్ ఓపెన్ చేద్దాం. షాప్ ఏంట్రా? ఏదైనా ఒక షాప్ వల్ల ఒక కుటుంబం బాగుపడుతుంది, కానీ ఈ షాప్ వల్ల గవర్నమెంట్లే బాగుపడుతుంది. అంటే వైన్ షాప్ రెండు ఓపెన్ చేద్దాం.
ఈ మందు గురించి ఏంటి ఇదంతా? మందు గురించి నీకేం తెలుసు పిచ్చోడా? నేను చెప్తా. చెప్పు. నైటిని కిక్కంటే లక్ష్మి పట్టాసే, గుండెల్లోన బాధలన్నీ అన్ని మటాసే, నువ్వు ఇలా గిర్రా గిర్రా తిరుగుతుంటే నా తలే, ఎవడన్నా ఎదురు వేస్తే వేసేస్తాను అవ్వతలే, నచ్చేసావే గ్లాసులోకి వచ్చేసావే. ఎలా పాడాలి మరి? పాడు ఒకసారి. సూపర్, అది తొడగొట్టు. అది పంచ్ అంటే కూడా నీ తొడగొట్టింది. సరే 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 బయలుదేరు. కిరాణా కొట్టు ఓపెన్ చేద్దాం. కెవ్వు సూపర్ మార్కెట్. కార్తిక్ గారు, నా అందం చూసి నా వెనకాల చాలా మంది పడుతున్నారు. కొంచెం నేను బ్లాక్ గా అవ్వడానికి ఏమైనా క్రీమ్ ఉంటే ఇవ్వరా? ఈ వాటర్ బాటిల్ ఎందుకు? కడుక్కుంటే క్లియర్. జుట్టు నడితే అసలు దీన్ని చేసుకునేవాడు కాదండి. జుట్టు లేదు, ఎవరు పిల్లనిట్లేదు అని దీంతో అడ్జస్ట్ అయిపోయా. కోట్లు వస్తుందండి నాకు. అవునా? ఒక్క డీల్ చేసాం అనుకో లైఫ్ అంతా సెటిల్ అయిపోవాలి. ఈ నెల బొక్కలేస్తూ చూడు. అరే డింపల్ రాజ్, అదొకసారి తీయి. నువ్వు పక్కకుండా, నీ హెయిర్ చాలా బాగుంది. అంతటితో ఆగుదా ఇట్లా? ఏంటి సార్ ఇదంతా హెయిరేనా? ఎలా నిలబడ్డదిరా ఇంత? నా దగ్గర అసలు లేదు. 1 వీక్ బ్యాక్ వచ్చినప్పుడు నీలాగే ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయాడు. ఏం వాడాడు సార్? షాప్ లో ఒక ఆయిల్ దొరుకుద్ది, ఆయిల్ పెట్టుకున్నట్టు ఇలా అయిపోద్ది. నాకు ఇచ్చాడు సార్ ఆ మందు ఏదో. ₹1,00,000 మరి. పర్లేదు సార్ ఇచ్చేయండి. మందటి ఇచ్చే. వెళ్ళండి వెళ్ళండి. మిస్టర్ ఇమాన్యుయల్, వాట్ హ్యాపెండ్? అంత జుట్టు వచ్చేసిందా? అదేంది మొత్తం పోయింది? నువ్వేమన్నావురా? వారం రోజులు పడితే జుట్టు వచ్చింది అన్నావా? ఉండే 3 ఎంటికలు, ఆ 3 ఎంటికలు కూడా బాగొట్టావారా? అవును, నీతో పాటు నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేది సార్ రాలేదండి. ఒరే నన్నే గుండులో చూడలేరు, దాన్ని ఎట్ట చూస్తారా గుండులో? ఏంట్రా నెత్తి మీద జుట్టు లేదండి? జుట్టు అంతా ఎలా పోయింది అసలు నీకు? కలుపు తీపిద్దానికి పొలానికి వెళ్ళి పొలంలో పడుకున్న అన్నయ్య గారు కూలీలు వచ్చి కలుపు పడుకుని మొత్తం తీసేసారు. మన ఇంట్లో నల్ల కుక్క పిల్లలు ఉన్నాయి కదా, వాటికి పాలు పట్టుపో. ఊరుకొండయ్య గారు రోజు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అయ్య గారు? తల్లి కుక్క కనపడట్లేదురా, ఎవరు వెళ్ళినా అరుస్తున్నాయి. సర్లేగాని అయ్య గారు, మరి పార్టీ కదా, మంది ఏమన్నా బాటిల్ ఏమంటారా? 31st నైట్ అంటే గ్రాండ్ గా ఉండాలి. ₹1,00,000 పెట్టి ఒక బాటిల్ తీసుకొచ్చా. ₹1,00,000 మందా? నోటితోనే తాగుతారా అయ్య గారు అది? నోటితోనే తాగుతారా అయ్య గారు అది? ఏం డౌట్ అది? ₹1,00,000 కదా, సినిమాలో అని పిలుస్తారేమో. బాగా కవర్ చేశాడు. మందు తీసుకురాపో. అయ్యగారు, అబ్బా బాటిల్ చూసారా, నిగనిగలాడిపోతుంది అయ్యగారు. అది ₹1,00,000 తాగితే మామూలుగా ఉండదు. ఏముండదు. ఏముండదు. బాటిల్ అలా తిప్పొద్దురా, ₹1,00,000. దాన్ని పసిబిడ్డ ఎలా చూసుకోవాలి? ఒక్క నిమిషం. ఎటు వెళ్తున్నావు? డైపర్ వేసుకొత్తా. ₹1,00,000 ముందంట సార్. మనకి ఎటు తాగే యోగ్యత లేదుగా, ఒక సెల్ఫీ అన్న తీసుకుంటా. మీ విత్ ₹1,00,000 ముందు. ₹1,00,000 ముందు మొత్తం పోయిందా? ఇప్పుడు మొత్తం పోయింది. కింద నుంచి తాగే. ఇప్పుడు ఏం చేయాలి? ప్రొడక్షన్ వాళ్ళు కషాయం చేశారు, అది పోతా. అయ్యగారు రంగా రెడీయా? రెడీ. 31st సెలబ్రేషన్ మామూలుగా ఉండదు. రే అయ్యగారు పోయిరా. ఇప్పుడే పోయొచ్చాను సార్, మళ్ళీ రాట్లా. వాసన కూడా ఏదైనా వస్తుందంట్రా. ₹1,00,000 ముందు ఆ మాత్రం వాసన రాదా అయ్యగారు? తాగండి అయ్యగారు. ఇదేంట్రా చేతిగా గడ్డగా ఉంది? ₹1,00,000 ముందు అయ్యగారు, ఆ మాత్రం ఘాటు ఉండదా? అల్లం ఎక్కువై ఉండిద్ది. నాకు మందు తాగితే ఇలా రావట్లేదంట్రా. చేశారు అయ్యగారు. అదేంటి ఒక్కరు ఇద్దరుగా కనపడాలి కదా? ఊరుకోండి అయ్యగారు, కనపడతారులే కానీ ఇంకో పెగ్గుపోతా నాగండి మీకు. అయ్యగారు మీకు విషయం తెలుసా? ఈ రోజు ఎంటర్టైన్మెంట్ చేయడానికి సింగర్లను పిలిపించాను అయ్యగారు. పిలిపించు ఒకసారి. అమ్మ సింగరు రామ్మా. మందు పనిచేస్తుంది. ఒక్కరు ఇద్దరులాగా కనపడుతున్నారు. కనపడుతున్నారు. ₹1,00,000 మంది ఆ మాత్రం పని చేయదండి. నువ్వేంటి ఒకటిలా కనపడుతున్నావు? ఒక్క నిమిషం ఆగండి అయ్యగారు. ఇప్పుడు చూడండి. సేమ్ టు సేమ్.
ఇగో ఏమే సింగరు ఏం చదువుతున్నారు? గేట్ ఎక్కి చదువుతున్నా. గేటకి చదవడం ఏంటి? బీటెక్ అన్నది గేట్ ఎక్కని మీకు వినపడింది, ముందు ఎక్కింది కదా. ఎక్కింది ముందు ఎక్కింది. పాట పాడమ్మా. పాడు. కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్ని మరిచిపోయా నీలే నమిలేసి. లాయి లాయిలే లాయిలే లాయి లాయిలే లాయిలే మొహమంతా ఆయిలే 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 మొహమంతా ఆయిలే ఆయిలే. ₹1 ముందు బాగొట్టే కానీ జిడ్డు బాగొట్టలేకపోతున్నా. సరే వెళ్ళండి మీరు. ఎలా వెళ్ళాలి? కారులో ఎక్కించి పంపించమంటారా? అమ్మోదు. ఒక్కడిపై వచ్చావేరా, నువ్వు అన్నవా తమ్ముడువా? అన్నని మరి తమ్ముడు ఏం చేస్తున్నాడు? మేనేజర్ తో ఫోటో దిగుతుండు. అరే ఫోటోలు తర్వాత ఎగొచ్చు, ముందు అని తీసుకురా. అయ్యగారు ఈసారి మీకోసం ఒక మంచి ఆర్టిస్ట్ ని పిలిపిస్తున్నాను. అవునా? అమ్మ ఆర్టిస్టు. పరారే పరారే అప్పప్ప పరారే 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 అప్పప్ప పరారే పండెక్కి భయం పరారే. ఎవడరా వీడు? ఆర్టిస్ట్ అయ్యగారు. ఆర్టిస్ట్ ఉంటే ఒంట్లో కొంచెం భయం ఉండాలి, అదేం కనబడట్లేదు వాళ్ళు. అయ్యగారు ఆ. ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులు కూడా తెలుసా? హలో, మిమిక్రీ అందరూ చేసేదే. అయ్యగారు అందరూ వేరే మిమిక్రీలు చేస్తారు. నితిన్ గారు వాయిస్ ఎవరైనా చేస్తారా? లేరు. రామ్ గారు వాయిస్ ఎవరైనా చేస్తారా? లేరు. అల్లు శిరీష్ గారు చేస్తారా? లేరు. వీళ్ళు చేస్తారు. ఏది చేయమని చెప్పు. చేయండి. ఏం చేస్తున్నారండి? దించారండి. వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు? నేను అన్న దించారు కాదు, వాయిస్ దించారని. నాకు వినపడట్లేదురా. మీకు మందు ఎక్కువైందండి, అందుకే నీ వినపడట్లేదు. వాయిస్ వినపడుతుంది. నాకు వినపడట్లేదురా. చూసారా, మందు ఎక్కువైందండి, అంటే అందుకే వినపడట్లేదు. మందు ఎక్కిందంటావా? ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. అరే డాన్స్ ప్రోగ్రామ్ పెట్టరా, మూడు పోయింది. 31 డిసెంబర్ అంటే ఎలా ఉండాలి? జోష్ ఉండాలి. జోష్ కావాలంటే కదా, మీకోసం డాన్స్ అని పెట్టించా. డాన్సరు చూసారా, డాన్సర్ లో ఎంత నీట్ గా ఉన్నారో. ఏంటి వీడు బీమ్ బ్యాగ్ మీద గుమ్మడికాయ పెట్టినట్టున్నాడు? వీడు డాన్సర్ ఏంటి? అయ్యగారు వాళ్ళు డాన్స్ మామూలుగా వేరు తెలుసా? అంత సీన్ లేదు, నాకేదో తేడా కొడుతుంది. వేయిస్తే కదా తెలిసేది. వాళ్ళు నడుస్తారో లేరో అనే డౌట్ కూడా ఉంది నాకు. ఊరుకోండి, ఒక్కసారి నడు. చూసారా, రే మెరుపులు వస్తున్నాయండి. రాసిపోయి వస్తున్నాయి. డౌట్ వస్తుందిరా, డాన్స్ చేయించు. ఊరుకోండి అయ్యగారు, డాన్స్ అయ్యి ఒకసారి. చాలా బాగా వేశారు. పంపించాయి. ఒక్క నిమిషం ఆగండి. ఏందండి ఎంత ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఎన్ని మేకలు ఉన్నాయి దీంట్లో? ఒకసారి సౌండ్ నిందా. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు మీ ఓడేడి, మీ అన్నేడి? సార్ వాళ్ళ పిల్లం తోటి ఫోటోలు దిగుతుండు. కారవాల పిల్లలతో పోటీ ఎందుకు దిగుతున్నారా మీరు? వాళ్ళని రమ్మని అందరే. ఏమండి పేమెంట్లు ఏంటి? వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి పంపించండి. ఒక్కొక్కరి పేమెంట్లు ఇచ్చేస్తా. ఇదిగో నీ పేమెంట్ 2000. నాకు ఇచ్చావు వీడికి? నువ్వు ఇద్దరు కాదు, ఒక్కడివే. తాగింది నేను, మీరు కాదు. ఇగో నీ పేమెంట్ 2000. మరి వీడికి? నువ్వు కూడా ఒక్కడేవే. నీ పేమెంట్ వీడికి నువ్వు ఒక్కడేవేరా. తెలియట్లేదు, తీసుకోమ్మా. తనకి మీరు ఇద్దరు కాదు, ఒక్కరు. తెలియట్లేదు, మందు ₹1 తాగింది నేనా మీరా? మీ ట్విన్స్. ఏంటి కవల పిల్లల? అవును. నాకేదో తేడా కొడుతుందిరా. అయ్యగారు మీ ముందు తాగారు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అబద్ధం కదరా, నువ్వేదో తేడా చేసినట్టున్నావు. నేనేం చేయలేదు. అసలు ఇది మందు వాసన రానప్పుడు అది అర్థమైంది. తల తిరగకుండా పొట్టలో గుడుగుడు ఉంటుంది. ఏం జరిగింది? అసలు నిజం చెప్పు, అసలు నిజం చెప్పు. అయ్యగారు సెల్ఫీ తీస్తుంటే ముందంతా కింద పోయింది అయ్యగారు. ఇంటి ₹1 మందు కింద పోయిందా? మీ పేమెంట్లు 2000 కాదు, మనిషికి 10,000. వీడి సాల్తీ లేకుండా చేయండి, పదండి. నిజంగా కొట్టాలి. మీరిద్దరే చోలు వేసేయండి. కూర్చోండి. ₹1 ఫుల్ పట్టి లేదురా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఒకసారి బాబు, అది సుడిగుండం కదా? కాదు కొత్త బుగ్గ. ఎందుకలా అడిగావు? అంటే సెట్ లో ఉన్న వాళ్ళందరినీ వెనక లాగేస్తుంటేను.
మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం చెప్పు. పెళ్లి అంటే అంత ఈజీ కాదు, మా నాన్న ఒప్పుకోవాలి. ఒప్పిద్దాం, దాందే ఉంది. హలో, మా నాన్న అంత ఈజీగా ఏది ఒప్పుకోరు, ఏదైనా నచ్చితే గానీ. సార్ వీళ్ళ ఇంటికి వెళ్ళి నాన్న ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. రైట్ కానీ ట్రైన్ లో వెళ్దాం మనం మీ ఊరికి. నేను ఒకవేళ స్టేషన్ రావడం లేట్ అయింది అనుకో, ట్రైన్ ముందు నువ్వు ఇలా నిల్చో, ట్రైన్ ఆగిపోద్ది. ఎందుకు? నీ ఎర్రని పెదాలు చూసి ఆగిపోద్ది. దీనికోసం ఎన్ని పాటలు చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే నువ్వు కూడా ముందు వెళ్ళి నుంచో. ఎందుకు ఆగిపోద్ది? ఎందుకంటే ఎరుపుని చూస్తే ఆగిద్దన్నావు కదా ట్రైన్. అల్లప్పటికి వెళ్దాం పదా. సార్ నా బంగారు పట్టి వస్తుంది డైలాగులు బట్టి బట్టి. నాన్న, నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సరే పిలువమ్మా, వాడిని చూసిన తర్వాత మనకు సెట్ అవుతలేదు, నేను చెప్తాను. కార్తిక్ గారు, ఏమి తేజస్సు బిడ్డ, కోహినూరు డైమండ్ గురించి వినటమే తప్ప చూడలేదు. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? కాళ్ళట్టుకుంటాను ఇలాంటి డైలాగులు రాపి కన్నా. నాకే చాలా గలీజ్ ఉంది చెప్పడానికి. అయినా లాస్ట్ ఒకటి ఉంది. ఏంటి? సింహానికి ఉన్న గర్జన ఉంది బిడ్డ నీకు. అమ్మయ్య అయిపోయి మా కూతురు కావాలంటే ముందు మా గురువు గారిని ఒప్పియాలి నువ్వు. ఒప్పిద్దాం. మా గురువు గారిని పిలవనా? పిలువు తొందరగా. గురువు గారు! ఈయనే మా గురువు గారు. ఆడికి చెయ్యి పట్టేసింది బాబోయ్. కాలు పట్టేసింది వీడికి. అని వీళ్ళందరూ ఇలా ఉన్నారు, మీ గురువు గారు ఏంటి ఇలా ఉన్నాడు? గురువు గారు నీ గురించి తెలియట్లేదు, చూపించండి. అవుతారేమా ఒరే నేను అంత టాలెంట్ గురువు గారు. గురువు గారు మన అమ్మాయిని ప్రేమించాడంటే ఇస్తారా? అసలు వీరికి ధైర్యం ఉందా, భవిష్యం ఉందా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను పెట్టబోయే పరీక్షలకి నువ్వు రెడీగా ఉండాలి. రెడీ కాదు, నువ్వు ఏం చెప్పా చేసేస్తా, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతా. రెడీయా? Look at my face in the mirror, and I wonder what I see. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. ఇవన్నీ నాకు చూపించారు, ఏం చేయాలి అది చెప్పండి ఫస్ట్. ఇవే చేయాలి నువ్వు. బాయ్ షబ్బు. కార్తీక్, ప్రేమ అంటే ఇంతేనా? పువ్వు వాడిపోకూడదు, నువ్వు ఓడిపోకూడదు. మాస్టర్ కాదు ఇంకా లావు రాడ్లు ఏమి లేవా? న్యాయం రా, నేను చేశాను మామయ్య. చెప్పు గురువా. పరీక్ష ఏంటి నాకా? ఇప్పుడు నువ్వు ప్యాంట్ తీసేసి కూర్చోవాలి. ఏంటండి ఇది? పెళ్లి చేసుకోవడానికి కొంత ఇబ్బంది తెలిసి పెడతారా? కావాలంటే మా గురువు గారు కూర్చుంటారు చూడు, తీయండి. కార్తీక్,
ఆ, ఇది అవసరమా? వద్దు రష్మి చెప్పింది. కార్తీక్ ఆ. అంతేనా? ప్లీజ్ కార్తీక్ ఇదొకటే ప్లీజ్ నాకోసం. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna. ఇది చాలా సింపుల్. ఇప్పుడు ఈ డబ్బా పగల కొట్టించుకుంటాడు. గురుగారు చూసారా, మీరు కావాల్సిన టాలెంటెడ్ పర్సన్ తీసుకొచ్చాను. మన టీం కి సరిపోతాడు కదా? సరిపోతాడమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు? పెళ్లి శోభనం అది ఏంటి ప్రేమ, ఇష్క్, కాదల్, లవ్ అనుకున్నావా? ఆ. ఇదంతా లవ్ డ్రామా. మా టీం కి ఒక పర్సన్ కావాలి అంటే ఇదంతా ప్లాన్ చేసి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను నేను. బాయ్స్ మనం తీసిపోండి. కార్తీక్ అయిపోయాడు, ఇంకెవరున్నారు? మను గారు. నేను ఏం చేయలేనమ్మా. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం మేడం. ఈ స్కిట్ లో నేనే ఇమాన్యుయల్, తిను వర్ష. బాగున్నావు వర్ష? సో క్యూట్. నా కోసం ఒక పాట పాడవా వర్ష? వర్ష, నువ్వు అమెరికాకి వెళ్ళిపోతున్నావా వర్ష? నన్ను మర్చిపోతావా వర్ష? నువ్వు ఎంత దూరం వెళ్ళినా పర్లేదు, కానీ నీ మీద నాకు ప్రేమ మాత్రం పెరుగుతూనే ఉంటది వర్ష. బాయ్ వర్ష. 20 సంవత్సరాల తర్వాత కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, వెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. ఏంటి వర్ష 20 సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి నా కోసం ఇక్కడికి రాబోతుందంట. ఎలా అయినా సరే దీన్ని పెద్ద సెలబ్రేషన్ లా చేయాలి. మా ఊర్లో ఏ సెలబ్రేషన్ చేయాలన్నా నా ఫ్రెండ్ కార్తీక్ గారి తర్వాతే మేడం. ఏ కార్తీక్, నన్ను ఎందుకు పిలిచావు చెప్పు. నీకు వర్ష తెలుసు కదరా? 20 సంవత్సరాలైనా కూడా అమ్మాయి మీద నీకు ప్రేమ. ఏం మాట్లాడుతున్నావురా? వర్ష నా గుండెల్లో ఉంటది. ఆమె మీద కవితలు రాస్తే ఒక బుక్కే తయారైంది తెలుసా? ఇదిగో చూడు, ఆమె కోసం ఎన్నో సంపాదించాను. ఇదిగో ఇల్లు, కార్లు, బంగ్లాలు. రాంగాల ఎన్ని ఇచ్చి నా ప్రేమను వ్యక్తపరుస్తాను రా. నువ్వురా లవర్ అంటే. నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా? ఇప్పుడు వర్ష నన్ను ఇలా చూసిందనుకో ప్రేమించదు కదా. ఒక పని చెయ్యి, నువ్వే ఇమ్ము అని చెప్పు, నేను కార్తీక్ అని చెప్తావు. తర్వాత నా మంచితనం చూపించి నేను ప్రేమించేలా చేసుకుంటాను. ఒప్పుకుంటాను రా. వర్ష వచ్చే టైం అయిందిరా. అవునవును, వర్ష వస్తుంది కదా. అరే ఇమ్మో, ఇంత అందంగా ఉంటావనుకోలేదురా. ఈ కలర్ ఏంట్రా ఇలా మెరిసిపోతుంది? నీ జుట్టు కూడా ఇంత బాగుందేంట్రా? ఇమ్మో, నీ నీడ కూడా డ్రెస్ వేసుకొచ్చావా? ఎవరండి నీడా? నేను నీడ కాదు, వీడి ఫ్రెండ్ ని. ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం. చిచి, నీ ఫ్రెండ్ ఏంటి? 4 రోజులు నిరాహార దీక్ష చేసేవాడు కూడా వీడిని చూసి వాంతి చేసుకుంటాడు. అయినా మధ్యలో నువ్వేంటయ్యా ఫ్రూట్ సలాడ్ మధ్యలో పేడ పురుగు వచ్చి పడినట్టు? 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏమనుకున్నావు, ఏం ఆలోచించావు చెప్పు. చెప్తా నాకు. 20 సంవత్సరాల నుంచి నీ ఇష్టాలన్నీ నాకు ఇలా కోరికలుగా రాసుకొచ్చాను. కోరికలు అంటే రోజులు పోయేలా ఉండాలి, రోజా గరిదా పోయేలా ఉండకూడదు. అవి కోరికలు అనుకున్నావు, కూరగాయలు అనుకుంటున్నావు, అలా రాసుకొచ్చావు. ఏం తీర్చాల్సిన అవసరం లేదు, నేను చెప్పేస్తాను రా. నీకు అర్థం కావట్లే. చూసిపోదాం అన్న అమ్మాయి ఊసిపోతే అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ కోరికలను తీరుతావు నువ్వు వెళ్ళి. నేనేం తీస్తాను రా, మేడం చెప్తుంది విందాం అంతే. సరే, నీకు కోరిక లేదు అన్నావు కదా, ఇంకా రెండో కోరిక ఏంటిది? రెండో కోరిక ఏంటంటే గడ్డి మాపు దగ్గరికి వెళ్ళి చిన్నగా చిలిపిగా చిలుపుగా ఏంటి పూర్తి చేయండి. అక్కడ పూర్తి చేస్తావు, నీకెందుకు? వర్ష, నీ గురించి నేను ఏం చేసాను తెలుసా? ఒక ఇల్లు కట్టించా. నాకోసం ఇల్లు కట్టించా. ట్రంకుపెట్టెలో పెట్టా. ఎక్కడ కట్టించావు రా? అది చెప్పానా? వీడు దొంగకోలు పట్టేవాడని చెప్పానా? వాడు పెట్లు కూడా ఎత్తుతున్నాడు చూడు. ఇప్పుడు నువ్వు ఆ ఇల్లు పత్రాలు ఇవ్వలేదనుకో, మరి అమ్మ వెళ్ళిపోద్దురా. నువ్వు ఎవరు గురించి కట్టించావు? వర్ష గురించి. ఈ ఇంట్లో ఎవరు ఉంటారు ఇప్పుడు? ఆవిడ వర్ష ఉంటుంది. నేను ఇచ్చిన ఇచ్చిన ఒకటే కదా. ఇప్పుడు ఇమ్మెల్యే ఎవరు? నువ్వు అంటే నేనే ఇస్తా కదా, ఒకసారి ఇచ్చే ఏం కాదు. నాకోసం ఇల్లు కట్టించావా? చిన్నప్పుడు వర్షం పడగానే ఒక డాన్స్ చేసే వాళ్ళం గుర్తుందా? గుర్తుంది. అది చేద్దామా? ఓకే. ఏంటి వాన వాననా? చిన్నప్పుడు అంటే వాన వాన, ఇప్పుడైతే వేరే పాట.
మధ్యలో ఆటలో పుడంకెళ్ళ పక్కేళ్ళు కొంచెం పక్కేళ్ళు. వీడి దగ్గర 10 లక్షలు తీసుకుని ఎగ్గొట్టేవాడి కదా. అరే సిగ్గు లేదా 10 కాదురా 15 లక్షలు. 5 లక్షలు 5 నాకు ఇద్దు గాని. అవ్వ, ఆ టంకు పెట్టుకునే తీసుకోండి. తీసుకోరా. ఎవడ్రా చెప్పింది టంకు పెట్టలో ఉందని? టంకు పెట్టలో కార్తీక్ లేను కదా. నేను కాదని చెప్తే అమ్మాయి వెళ్ళిపోతే ఓకేనా నీకు? ఊరుకోరా. నీకు పాట కావాలా, అమ్మాయి కావాలా? నాకేమొద్దు, నాకు పాట కావాలండి ఆడది. తర్వాత అయితే నెక్స్ట్ లో. ఇదిగో పోండి. ఎక్కడ దొరికారా నువ్వు నాకు? సరే సరే, లాస్ట్ ఫైనల్ సిటీ ఓకేనా? లాస్ట్ అండ్ ఇంకో వాడి ఫైనల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత శానిటైజర్ చేసుకో. చేసుకుంటానులే వర్ష. మన మూడో కోరిక ఉంది కదా. ఏంటది? చిన్నప్పుడు మనం సినిమాలు చూస్తాం, గుర్తుందా? గుర్తుంది. వర్షం వస్తుంది, ఉరుము వస్తుంది, తర్వాత మనం గుడిసెలోకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తారు? గుడిసెలోకి వెళ్తాం తల దాచుకోవడానికి. గుడిసెలోకి వెళ్తే నేనేం? గుడిసి బయటే అసలు నీకు బుద్ధి ఉందా కొద్దిగానా? నువ్వేం చెప్పినా దూరంగా చెప్పయ్యా. మరి ఇవన్నీ పోయినాయా? నీకు బుద్ధి ఉందా? నీకోసం ఇవన్నీ చేసింది ఎవరో తెలుసా? అసలు కార్తీక్ ఆడు, నేనేమో వెళ్ళి. తెలుసు. మరి తెలిసి ఇవన్నీ ఎందుకు చేసావే? అరే నేను ఫ్లైట్ దిగ్గానే నీ చేతిలో ఈ మచ్చ చూసే గుర్తుపట్టాను. ఈ మచ్చ ఎక్కడ నా లైఫ్ మీద పడుతుందో అని నేను వెళ్ళి ఆడి మీద పడ్డాను. వర్ష, వాట్ ఇస్ దిస్? లేట్ అయిపోతుంది డార్లింగ్, కదా వెళ్దాం. పడ్డా. ఒక్క నిమిషం. రేపు మాకు పిల్లలు పుట్టారు అనుకో. తెలుసులే, పిల్లలు పుడితే నా పేర్లు పెట్టుకుంటానంటావు. కాదు, వాళ్ళ అన్నం తినకపోతే నిన్నే చూపిస్తా. రారా. ఇందాక నుంచి కార్తీక్ అన్న నీ బుద్ధుందా? కార్తీక్ నేను కదా, నేను ఎమ్మారియాలు, వాడు కార్తీక్. ఎందుకంత ఆవేశపడతావో నాకు ఆల్రెడీ తెలుసు. మరి ఇదంతా ఎందుకు చేశారా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయే. జన్మని దేలే మరు జన్మని కేలే గున్న మామిడి